దేవుని నమస్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆకర్షింపబడి ఈ యొక్క ఆదివారం వచ్చిన మీ అందరికీ మరొకమారు యేసుక్రీస్తు నామములో నా వందనాలు. వాక్యం చూసుకుందాం. దానియేలు 9:9 చివరి వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసింది, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఈ లైన్ చదవండి ఒకసారి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణల గల దేవుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకున్నాం. సైనికులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గట్టి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మోగ జీవితకి నువ్వు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. నేనే పాటు వాడను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ అమ్ముల పొదలో దాగి ఉన్న బాణముగా యవనస్తులను మార్చు ప్రభువా. బలమైన బలాజులుగా నీ యొక్క యవనస్తులందరినీ నీ పొదలో, నీ అమ్ముల పొదలో దాచి ఉంచు ప్రభువా. గురి యొద్దకే యవనస్తులందరూ పరిగెత్తుకొని వెళ్ళినట్లు, చేరుకొని ఉన్నట్లు నీ యొక్క ఆత్మతో నీ బిడ్డలందరినీ నువ్వు అభిషేకించి నడిపించి నీ నామమునకు నువ్వే మహిమపరుచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. వాక్యం చూడండి. ఆయన కృప క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఈ యొక్క ఆదివారము క్షమాపణ గురించి మాట్లాడుకుందాం. సో క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సెంటెన్స్లో కృప లేదని అనుకొని వాక్యం చదవండి. ఆయన క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. రాసుకోగలిగితే రాసుకోండి. ఒక ప్రశ్న, యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ కలిగిన దేవుడై ఉన్నాడు అని దానియేలు యొక్క గ్రంథములు, లేఖనములు స్పష్టంగా చెప్పుచున్నాయి. క్షమాపణ కలిగిన దేవుడు మన యేసయ్య. నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న క్షమ అనే ఒక క్వాలిఫికేషన్ కానీ ఆయన కలిగిన అది ఎటువంటి కొలత ఉందా? యేసుక్రీస్తు ప్రభువుకు కలిగి ఉన్న ఈ యొక్క క్షమ ఎటువంటి కొలత ఉందా? కొలత ఉన్నదా? ఈ యొక్క క్షమ కొలత ఉన్నదా? అర్థమైందా? నా ప్రశ్న అర్థమైందా? యేసయ్యకి ఏంటంటే క్షమ కలిగిన దేవుడు. ఆయన యొక్క క్షమకి ఎటువంటి కొలత ఉన్నదా? ఒక్కొక్కరు చెప్పండి. క్షమ ఉందా? కొలత లేదా? 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 ఓకే. ఒకానొక సందర్భంలో ఒకానొక దైవజనుడు, దేవుడి యొక్క కాపరి వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నా, యేసయ్యకు క్షమాపణ ఉంది, కానీ ఆ యొక్క క్షమాపణ కొలత ఉన్నది అని నేను విన్నా. ఆ యొక్క వాక్యము విన్నప్పటి నుంచి దేవుడి యొక్క సన్నిధిలో అనేక మార్లు విచారించి అడుగుతూనే ఉన్నాను. దేవుడి యొక్క ప్రేమ కొలత లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తండ్రి తనకున్న ఒక్కగానొక్క కుమారుని లోకమునకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. అది ప్రేమ. క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు. ఇది కూడా వాక్యంలో ఉంది. అలాగే మళ్ళీ వాక్యం కూడా చెప్తుంది, క్షమ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దీన్ని పాత నిబంధన గ్రంథంలో అలాగే కొత్త నిబంధన గ్రంథంలో రెండుగా వేరువేరుగా చూసుకుందాం. ఎందుకు అలా వేరుగా చూడాల్సి వస్తుంది? పాత నిబంధన గ్రంథం అంటే మోషే యొక్క ధర్మశాస్త్రము, కొత్త నిబంధన గ్రంథము అంటే దేవుడి యొక్క కృప కాలము. మనం ఏ కాలంలో ఉన్నాం? మోషే యొక్క ధర్మశాస్త్ర కాలంలో ఉన్నామా? మరి మోషే యొక్క ధర్మశాస్త్రం ఎందుకు ఆచరించాలా, ఆచరించకూడదా? యేసుక్రీస్తు ప్రభువు కూడా కొత్త నిబంధన గ్రంథంలో చాలా మార్లు చెప్పి ఉన్నారు, మోషే యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను వచ్చాను కానీ దాన్ని వ్యతిరేకించుటకు నేను రాలేదు, లేఖనంలో నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఎన్నో మార్లు చెప్పారు. సో పాత నిబంధన గ్రంథంను
కొట్టివేయబడాలని, దేవుడు తీసివేశాడని వాక్యంలో ఎక్కడా లేదు. కానీ ఒకానొక సందర్భంలో దేవుడు 10 ఆజ్ఞలను మార్చి కుదిర్చి 2 ఆజ్ఞల్లోకి మార్చాడు. అట్లాగే క్షమ, యెహోవా దేవుడి యొక్క క్షమ వేరు, యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమ వేరు. యెహోవా కాలమునందు అంటే పాత నిబంధన గ్రంథంలో క్షమ గురించి ఒక ఉదాహరణ చూసుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయం మొత్తం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1 సమూయేలు 15వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి. మొత్తం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైనికులకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదబొమ్మలనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులకు నిర్మూలన చేయమని చెప్పారు. అంతటి సౌలు జనులను పోగు చేసి తెలాయిలో వారిని లెక్క పెట్టగా కాల్బలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు ఉండేది. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములో ఒకదానికి వచ్చి లోయలో పొంచుకుండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి కనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీలో నుండి వెళ్ళిపోయారు. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశారు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చరి. నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి అనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేస్తును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లైమకు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను
ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన ఆలోచించిన బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటాలు పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుంది. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలు వేడుకున్నది. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెరువు పట్టుకుని నందున అది చిరిగింది. అప్పుడు సమూయేలు అతనితో ఇట్టాను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపపడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకొని నందున సమూయేలు యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. నేను అడిగిన ప్రశ్న పాత నిబంధన గ్రంథంలో మరియు కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు యొక్క క్షమాపణ గురించి రెండు వేరువేరు వ్యక్తులు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలను పరిశీలనగా చూసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో మోషే యొక్క ధర్మశాస్త్ర కాలంలో యెహోవా దేవుడు యొక్క క్షమ గురించి చూద్దాం. ఇక్కడ సౌలు అనే ఒక మహారాజు దేవుడు చెప్పిన పని చేయకపోతే దేవుడు ఆయన్ని విసర్జించాడు. 1 సమూయేలు 15:26 లాస్ట్లో ఉంటుంది. యెహోవా ఆజ్ఞను విసర్జించినవి కనుక ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి సమూయేలు గారు సౌలుకి దేవుడి యొక్క వర్తమానం చెప్పాడు. దేవుడి యొక్క ఆజ్ఞ నువ్వు వినలేదు కాబట్టి నిన్ను దేవుడు విసర్జించాడు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి? దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు. మరి దేవుడు క్షమాసాగరుడు కదా. ఇక్కడ దేవుడు క్షమ కలిగిన వాడు అయితే కనుక ఎందుకు విసర్జించాల్సిన అవసరం? మరి సౌలు గారిని దేవుడు విసర్జించకుండా క్షమించవచ్చు కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? దేవుడి యొక్క క్షమకి ఎటువంటి పరిమితి ఉందా లేదా అని అడిగారు. ఇక్కడున్న మీరందరూ కూడా ఎటువంటి లిమిట్ లేదు అని మీరు చెప్పారు. మరి లిమిట్ లేదు, దేవుడి యొక్క క్షమకి కొలత లేదు, దేవుడి యొక్క క్షమకి పరిమితి లేదు అని మీరు అందరూ చెప్తున్నారు. దాన్ని బట్టి నా ప్రశ్న ఏంటంటే ఎందుకు విసర్జించారు? మరి క్షమించవచ్చు కదా, ఎందుకు క్షమించాలా? ఎందుకు విసర్జించారు? ఇప్పుడు నేను డైరెక్ట్గా 1 సమూయేలు 15:26 చదివించేయచ్చు, కానీ ఆ యొక్క అధ్యాయం మొత్తం చదివించాం. దీంట్లో ఒక్కొక్కటిగా వద్దాం. 15వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతా చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకని నన్ను పంపెను. యెహోవా మాట వినుము. అండర్లైన్. యెహోవా దేవుడు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు. భవిష్యత్తులో సౌలు ఎటువంటి పని చేస్తాడు? సౌలు దేవుడి యొక్క ఆజ్ఞ వింటాడా వినడా? ఆజ్ఞను తిరస్కరిస్తాడా తిరస్కరించడా? పాటిస్తాడా పాటించడా అని దేవుడికి తెలీదా? తెలుసా?
మరి డైరెక్ట్గా యెహోవా దేవుడు సమూయేలు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో సౌలు, నువ్వు పలానా అమాలేకుల దగ్గరికి వెళ్ళి వారందరినీ కత్తివాతు చేత అందరినీ హతపరచు. ఎందుకంటే మోషే యొక్క కాలంలో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వచ్చేటప్పుడు ఇట్లా వాళ్ళందరూ దేవుని యొక్క బిడ్డలని అడ్డగించారు అని చెప్పి ఆ పని అప్పచెప్పచ్చుగా. అలా డైరెక్ట్గా అప్పచెప్పకుండా ఆ పని అప్పచెప్పే ముందు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, యెహోవా మాట వినుము. మాట వినడు కాబట్టి ముందే దేవుడు హెచ్చరిస్తూ దేవుడి యొక్క పని చెప్పాడు. యెహోవా మాట వినుము, కార్యము మన చేతికి అప్పచెప్పక మునుపే, బాధ్యత మన చేతికి అప్పచెప్పక మునుపే, దేవుడి యొక్క బలమైన కార్యములు, దేవుడి యొక్క గొప్ప పని మనకి అప్పచెప్పక మునుపే దేవుడు మనకి ముందుగా మన హృదయాన్ని బట్టి మనల్ని పరిశోధిస్తున్న దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ సౌలు గారిని హెచ్చరించారా లేదా? ఆయన హృదయ స్థితి దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు ముందుగా చెప్తున్నాడు, యెహోవా మాట వినుము. ఆ మాట విన్న తర్వాతైనా సరే సౌలు గారు తెలుసుకోవాలిగా. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఆయన ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకోవాలా. మరి ఏం చేశాడు ఆయన? ఇలా అమాయకులను చంపమన్నప్పుడు ఎలా చెప్పారు? హతము చేయించు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్తములేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము అంటే ఉంటుందా? అసలు తెగ ఉండాలా? నిర్మూలం అంటే ఉండొచ్చా? ఉండకూడదు కదా. మరి ఇక్కడ సౌలు గారు ఏం చేశారు చూడండి. అంతటి సౌలు జనులను పోగు చేసి తలాయిములో వారిని లెక్క పెట్టగా, మొదటి తప్పు దేవుడి యొక్క మాట ప్రవచనాత్మకంగా సమూయేలు గారు చెప్పింది ఏంటంటే, యెహోవా మాట వినుము అని. దేవుడి యొక్క హెచ్చరింపు ముందే అతను సిద్ధపాటు కలిగి హృదయంలో పెట్టుకోవాలి. మొదటి హెచ్చరింపు దేవుడిది. రెండో హెచ్చరింపు చూడండి, తెలాయిములో వారిని లెక్క పెట్టక. యుద్ధం చేసేది ఎవరు? సౌలు ఎవరు? ఎంత అధమస్థితిలో ఉన్నాడు. అలాంటి వాడిని ఇజ్రాయేలు రాజుగా ఎన్నుకున్న దేవుడి యొక్క గొప్పతనం ఎంత అని తెలియదా? గత జీవితం ఇజ్రాయేలు రాజు మీదకి సౌలు గారు స్వయంగా పట్టాభిషేకం చేసుకోగలిగారా? దేవుడి యొక్క కృప చొప్పున మాత్రమే సౌలు గారిని దేవుడు రాజుగా అభిషేకించారు. అలాంటప్పుడు వాక్యం ఏం చెప్తుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా. యుద్ధము చేసేది ఎవరు? యుద్ధం చేయమని చెప్పింది ఎవరు? యుద్ధం ఇలా చేయమని చెప్పింది ఎవరు? ఇలా అందరినీ హతమార్చమని చెప్పింది ఎవరు? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఆజ్ఞ ఇచ్చిన దేవుడికి తెలియదా యుద్ధం ఎలా చేయాలో? తనకు కలిగిన సైన్యాన్ని లెక్క పెట్టాడు అంటే ఎటువంటి హీనస్థితిలో ఉన్నాడు? తన సైన్యంలోని కాలిబలం అంటే నేల మీద నడుచుకుంటూ వెళ్ళే ఇట్లా ఈటలు, బల్లెములు, ఖడ్గములు, బాణములు, ఇలా అంటే గుర్రములు కానీ, ఏనుగులు కానీ, రథములు కానీ వారిని సైన్యముని కాల్బలం అంటారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. కానీ లెక్క పెట్టలేదా? ఇది చెయ్యొచ్చా? దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ఒక రాజు దేవుడు ఆజ్ఞ ఇయ్యగా దేవుడి యొక్క మాటకి వ్యతిరేకిస్తూ తన సొంత బలాన్ని ఆధారం చేసుకున్నట్లు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, సొంత బలాన్ని ఆధారం చేసుకోవచ్చా? ఇక్కడ సౌలు చేశాడు. ఇది రెండో తప్పు. కాల్బలము 2 లక్షల మందియు, యూదావారు 10,000 మంది ఉండిరి. తన సొంత బలాన్ని ఆధారం చేసుకొని వారి లెక్క చూసి వారి లెక్క ప్రకారము అతను మానవరీత్యా ధైర్యము పొందుకొని యుద్ధానికి వెళ్ళాడు. రెండో తప్పు ఇది. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరు కనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకున్నట్లు మీరు వారి నుండి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానము పంపక కెనీయులు అమాలేకులలో నుండి వెళ్ళిపోయింది. తరువాత సౌలు అమాలేకులను హవిలా నుండి ఐగుప్తు దేశ మార్గమున్న షురు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. రాజును పట్టుకోమని దేవుడి యొక్క ఆజ్ఞ ఉందా? ఇది మూడవ తప్పు. కత్తి చేత నిర్మూలన చేసెను.
సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. ఇది నాలుగో తప్పు. మంచి వాటిని దాచిపెట్టు, చెడ్డ వాటిని చంపేసే అని దేవుడికి చెప్పల. వాళ్ళకు కలిగిన ఆస్తిపాస్తులు, వాళ్ళకు కలిగిన పశువులు, మూగజీవులు మొత్తాన్ని కూడా దేవుడు నిర్మూలన చేయమన్నాడు. నాలుగో తప్పు, తనకి కావాల్సినవి బలిష్టంగా ఉన్నవి మాత్రం దాచిపెట్టుకొని మిగతా వాటిని చంపేశాడు. 4 తప్పులు చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. తప్పు చేసింది ఎవరు? సౌలు. కోపావేశం ఎవరికి వచ్చింది? అదేంటి? సౌలు గారిని అభిషేకించింది సమూయేలు గారు. అభిషేకించినప్పుడు కూడా అభిషేకించిన పిమ్మట ఆయన ముద్దు పెట్టుకుంటారు, ఆశీర్వదిస్తారు. సో గురువు అండ్ శిష్యుడు అలాంటి రిలేషన్లో ఉన్నారు. సో ప్రేమ ఉంది కాబట్టి, అభిషేకించిన ప్రేమ ఉన్నది కాబట్టి, కాపరిగా ప్రేమ ఉంది కాబట్టి దేవుడు ఇలా సౌలు ఆజ్ఞలను అతిక్రమించాడు అని దేవుడు చెప్పినప్పుడు, అలాగే దేవుడు సౌలు మీద పశ్చాత్తాపపడ్డాడు అని స్వయంగా దేవుడి ద్వారా తెలుసుకున్నప్పుడు కోపము ప్లస్ ఆవేశం ఎవరి మీద? దేవుడి మీద. ఎవరి మీద కలిగింది? ఆయనకి సౌలు మీద కలిగింది. సౌలు మీద కలిగి, నేను ఎంతో ఇష్టపడ్డ నా యొక్క శిష్యుడు ఇలా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అని చెప్పి సౌలు ఆన్ బిహాఫ్ ఆఫ్ సౌలు బదులుగా సమూయేలు గారు రాత్రంతా ప్రార్థన చేశారు. మరి ప్రార్థన ఏమైనట్టు? రాత్రంతా 1 గంట, 2 గంటల, 3 గంటల, ఎన్ని గంటలు? మరి రాత్రంతా ప్రార్థన చేశారుగా. ప్రార్థన చేసినాడు మామూలైన కాదు, సమూయేలు హన్నా గారి కుమారుడు. సోదు చెప్పే ఒక విగ్రహారాధికులు సౌలు గారి సోదు చెప్పే ఒక విగ్రహారాధకుల దగ్గరికి వెళ్ళినప్పుడు భూలోకంలో నుంచి, అదే పాతాళ లోకంలో నుంచి దుప్పటి కప్పుకొని ఒక ముసలాయన పైకి వస్తున్నాడని చెప్పి గడగడలాడిపోతుంది. సమూయేలు గారికి ఉన్న విశిష్టత అది. అంత గొప్ప సేవకుడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క ప్రవక్త. అలాంటి ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా దేవుడి యొక్క అభిషేకము, దేవుడి యొక్క ఆత్మ పూర్ణత కలిగిన ఒక బిడ్డ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి ఆమెను చెప్పాడా? ఎందుకు క్షమించలేదు? మరి రాత్రంతా ప్రార్థన చేశారుగా. 3 గంటలు ప్రార్థన చేసాం, కార్యం జరిగిపోవాలి. మరి ఎందుకు జరగలే? గంట ప్రార్థన చేసాం, కార్యం జరగల. ఎలా ప్రార్థన? మరి అప్పుడు జనరల్గా మనుషులు ఏమనుకుంటారు, నేను ఇన్ని రోజుల నుంచి, ఇన్ని వారాల నుంచి, ఇన్ని గంటల నుంచి ప్రార్థన చేస్తానని ఈ కార్యం జరగట్లేదు, దీన్ని బట్టి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏముందో, నేను చేయలేదు ప్రార్థన, ఇలా అనుకునే మనుషులు ఉంటారు. నేను విశ్వాసిగా నా యొక్క క్రైస్తవ జీవితం ఆరంభించిన కొత్తలో కూడా నేను ఇలాగ అనుకున్నా. నేను ప్రార్థన చేశాను కొన్ని సందర్భాల్లో. ఎలా నా బీటెక్ ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలని ప్రార్థన చేసినప్పుడు పాస్ అవ్వాలా, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఈ కార్యం జరగాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం జరగల. దీన్ని బట్టి నేను అనుకునేవాడిని, ప్రార్థన చేసినా ఈ కార్యం జరగట్లేదు, దీన్ని బట్టి నేను ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నేను చేయను అని చెప్పి చాలా కాలం నేను ప్రార్థన కూడా చేయకుండా అలా మౌనంగా ఉండేవాడిని. మొక్కుబడిగా ఆదివారాల పాటు చర్చికి వెళ్ళి వచ్చేవాడిని. ఇది కరెక్టేనా? ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే, ఎంత గొప్ప విశ్వాస అయినా సరే, రాత్రంతా కాదు, తన ఆయుష్కాలం అంతా కూడా ప్రార్థన చేసినా దేవుని యొక్క చిత్తానికి, వాక్యానికి వ్యతిరేకముగా వెంట్రుక వాసు కూడా జరిగించలేడు. సమూయేలు అంత గొప్ప ఆత్మపూర్ణుడు, అంత గొప్ప ప్రవక్త, మరి జరిగించవచ్చుగా. అభిషేకించాడు సమూయేలు గారు సౌలుని దేవుడి యొక్క ఆత్మ ద్వారా.
అలాగే దేవుడి యొక్క పాదముల చెంత రాత్రంతా కూడి ప్రార్థన చేసినప్పుడు క్షమాపణ పొందుకోవచ్చుగా. సౌలు గారికి యెహోవా తరఫున క్షమాపణ అనుగ్రహించవచ్చు కదా ఈయన ప్రార్థన యొక్క రికమెండేషన్తో. మరి ఎందుకు జరగలేదు? ఎందుకు జరగల? వాక్యానికి వ్యతిరేకంగా, దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా రాత్రి కాదు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఆయుష్కాలం అంతా ప్రార్థన చేసినా దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయించలేవు, నువ్వేమీ జరిగించలేవు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడల్లా దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగి, దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో ఎరిగి, దేవుని యొక్క వాక్య ప్రకారము జరుగును గాక, దేవుని యొక్క చిత్తం ప్రకారము జరుగును గాక, దేవుని యొక్క సంకల్పం ప్రకారము మాత్రమే జరుగును గాక అని ప్రార్థించాలి. దేవుడి యొక్క తలంపులు ఏంటో మనం ఎరిగి దానికి తగినట్టు ప్రార్థన చేయించు సఫలపరచుకోవాలి. కానీ ఇతను ట్రై చేశాను, కానీ ఎవరు ఎంత ట్రై చేసినా దేవుడి యొక్క చిత్తంలో ఏమీ మార్చలేరు. 12వ వచనం నుంచి చదువుకుందాం. ఉదయం సమూయేలు లేచి సౌలు ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోయిన సమాచారం వినెను. తను చేసిన పని దేవుడి యొక్క మాటకి లేదా దేవుడి యొక్క వాక్యానికి కరెక్ట్గా చేశానా చేయలేదా అన్న విచక్షణ సౌలుకు ఉందా లేదా? విచక్షణ ఉన్నట్లయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నేను చక్కగా నెరవేర్చాను అని నమ్మి ఎలా జయసూచకమైన శిలను నిలిపాడు? ఇది ఐదో తప్పు. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా 13వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు వరకు నేను ఎన్ని తప్పులు చెప్పాను? ఐదు చెప్పాను. ఆరోది సౌలు సమూయేలు గారికి చెప్తున్నారు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. సౌలు గారు చెప్తున్నారు, యెహోవా వలన సమూయేలుకు ఆశీర్వాదం కలుగును గాక. చెప్పచ్చా? సౌలు ఎవరు, సమూయేలు గారు ఎవరు? ఎవరి ఎన్నిక వాళ్ళదే. దేవుడు ఎన్నిక చేసుకున్న బిడ్డల్లో విశ్వాసులే, కాపరులే. విశ్వాసులు కాపరులకు చెప్పచ్చా? ఇక్కడ సౌలు గారు చెప్పారు, ఒక రాజు ప్రవక్త అయిన దేవుడు బిడ్డకు ఆశీర్వాదం చెప్తున్నారు, అలా చేయకూడదు. ఇది 6వ తప్పు. నెక్స్ట్, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, ఇది 7వ తప్పు. చేయని పని చేశానని చెప్పడం, అది కూడా ఎవరి మీద? డైరెక్ట్ దేవుడి మీద మోపుతున్నాడు, నేను దేవుడి ఆజ్ఞను నెరవేర్చాను అని. అప్పుడు ఏమనాలి? ఆత్మపూర్ణుడైన సమూయేలు గారు ఏం చెప్తున్నారు? అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. సో మనం ప్రశ్నించవచ్చా, ప్రశ్నించకూడదా? ఎవరు ప్రశ్నించారు? సౌలు ఇలా తప్పు చేసినప్పుడు సౌలుతో పాటు ఉన్న మహామంత్రి కానీ, సైన్యాధిపతి కానీ, సైనికులు కానీ, లేకపోతే ఆయన యొక్క మంత్రులు కానీ, మిగతా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ప్రశ్నించారా? ఎవరు ప్రశ్నించాల. మరి ఎవరు ప్రశ్నించారు? ఆయన్ని అభిషేకించిన దైవజనుడైన ప్రవక్తని సమూయేలు గారు ప్రశ్నించారు. సో ప్రశ్నించడానికి కూడా దేవుడిచ్చే అర్హత పొందుకొని ఉండాలి. ప్రశ్నించారు. ఇదే సందర్భాన్ని మనం దావీదు గారి జీవితంలో చూసుకుంటే, నాతాను గారు వచ్చి ఇలా తప్పు చేశావు అని అనగానే వెంటనే మొదటిసారి నాతాను గారు అంటారు ఇలా తప్పు చేశామని. వెంటనే దావీదు గారు రెస్పాండ్ అయ్యి, అవును నేను దేవుడికి వ్యతిరేకంగా పనిచేశాను, తప్పు చేశానని మొదటి గద్దింపుకే లోపడతాడు. ఇక్కడ ఎన్ని రకాల గద్దింపులు వచ్చినాయి చూద్దాం. ఇప్పుడు వరకు చెప్పింది 7 తప్పులు, గద్దింపులు ఎన్ని వచ్చినాయి కూడా చూద్దాం. ఫస్ట్ది, ఇది సమూయేలు గారు ఫస్ట్ గద్దిస్తున్నారు. అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెలు, ఎడ్ల రంకెలు ఎక్కడవి? మొదటిసారి అడిగాడు సమూయేలు గారు. అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి. జనులు తీసుకురావడం ఏంటి? రాజు ఎవరు? జనులు ఎవరు? రాజుకు అధికారం ఉందా, జనులకు అధికారం ఉందా? జనులు వీటిని తీసుకొచ్చిరి. నీ దేవుడైనా, నీ ఏంటి? నీ అని చెప్పచ్చా? నీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చరి. నీ దేవుడేంటి? నీ ఏకవచనం పలకచ్చా? అంటే సమూయేలు గారికైనా యెహోవా దేవుడు ఉన్నాడు, సౌలు గారికి దేవుడు కాదా?
మనం సో నోటి మాట ఎలా ఉంది? మొదటిసారి ప్రశ్నించినప్పుడు జనులు తీసుకొని వచ్చి పొరుగువాడి మీద తప్పు చేసేశారు. తర్వాత నీ దేవుడైన, అహంతో కూడిన మాట, నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచివాడిని ఉండనిచ్చిరి. ఇది రెండో తప్పు. మిగిలిన వాటినంటినీ మేము నిర్మూలము చేసితమనగా, సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు ఏమన్నాడు? అది ఆన్సరేనా? అది ఆన్సర్ ఇచ్చే పద్ధతేనా అసలు అది? అప్పటికి 3 ఛాన్సెస్ అయిపోయినాయి. 3 ఛాన్సెస్ అయిపోయినా కూడా రాత్రి యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు, అది ఏంటి అని ఒక ప్రవక్త విశ్వాసితో లేకపోతే రాజుతో మాట్లాడుతున్నప్పుడు చెప్పు. ఈ తప్పు చేసేటప్పుడు, ఆజ్ఞ అతిక్రమించేటప్పుడు సౌలుకు తెలియలేదా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? కంప్లీట్గా నిర్మూలన చేయమని. అతను చేసిన పని ఏంటి? రాజుని హతమార్చలేదు. శ్రేష్టమైన మంచివైన గొడ్లలు, ఎడ్లు, ఇలా గొర్రెలు ఇవన్నీ కూడా దేవుడికి బలి ఇవ్వటానికి అని చెప్పి అలాంటి నెపం చూపించి దాచిపెట్టాడు. ఇన్ని దాచిపెట్టి తను చేసింది తను తెలియదా? విచక్షణ లేదా? ఇచ్చే ఆన్సర్ ఏంటి? చెప్పచ్చు అట్లా? అలాంటి ఆన్సర్ ఇవ్వచ్చా? చెప్పుమా నేను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రములకు శిరస్సు వైతివి. అల్పుడు ఎక్కడ? శిరస్సు ఎక్కడ? దేవుడు ఎలాంటి వాడిని ఎలా హెచ్చించాడు? అల్పుడు, అధముడు, ఎందుకు పనికిరాడు వాడు ఒక సౌలు. అలాంటి సౌలుని ఇజ్రాయేల్ ప్రజలకు శిరస్సుగా ఉంచాడు. శిరస్సుగా ఉంచినప్పుడు అతను ఎలా ఉండాలి? యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవయ్యగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితమనెను. అందుకు సౌలు, ఇది 4వసారా మళ్ళీ అడిగాడుగా సమూయేలు గారు, ఎందుకు ఈ పని చేసావు అని అడిగినప్పుడు మళ్ళీ ఇచ్చే ఆన్సర్ ఏంటి? నువ్వు అలా అనవద్దు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి, ఆ మాట అనవద్దు. ఇది 4వ ఎక్స్క్యూజ్. నేను యెహోవా మాట విని 6వ ఎక్స్క్యూజ్. యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి 7వ ఎక్స్క్యూజ్. అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని 8వ ఎక్స్క్యూజ్. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చారండి దేవుడు? 8వ ఎక్స్క్యూజ్. రాజు అమాలేకులను నిర్మూలన చేసి తిని, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములు గల గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు 21వ వచనం వరకు సమూయేలు గారు ఎన్ని రకాలుగా సౌలు గారికి ఛాన్సెస్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా ఛాన్సెస్ ఇచ్చినా ఒక్కసారైనా సరే అవును, నేను దోపుడు సొమ్ముకు లోబడి దేవుడి యొక్క ఆజ్ఞను విసర్జించాను, దేవుని యొక్క మాటకు నేను లోబడలేదు, నన్ను క్షమించు అని ఒక్కసారైనా చెప్పాడా? ఇలా క్షమించు అని చెప్పకుండా ఎన్నిసార్లు తను చేసిన తప్పును ఎలాంటి అహంతో కూడిన సమాధానం ఇచ్చాడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, ఆ మాట అనవద్దు, యెహోవా మాట యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాను, దేవుడు చెప్పిన మార్గమునందే నేను పోయాను, రాజును తప్ప అమాలేకుల్లో అందరినీ నేను నిర్మూలన చేశాను, దేవుడికి పనులు ఇవ్వటానికి మాత్రమే ఈ యొక్క పశు సంపదను నేను తీసుకొని వచ్చి ఉన్నాను, అది కూడా జనులు చెప్తే నేను చేశాను. ఎన్ని రకాల ఎక్స్క్యూజెస్ ఇచ్చారు? అంటే హృదయం ఎలా ఉందనేది 23వ వచనంలో ఉంటుంది. సౌలు యొక్క హృదయం దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. గొడ్లను ఎడ్లను పశువులను
గొర్రెలను ఏవి తీసుకొచ్చి నువ్వు బలిగా రక్తము దేవుడి యొక్క బలిపీఠంలో రక్త బలి నువ్వు అర్పించినా సరే దేవుడు సంతోషిస్తాడా? దేవుని యొక్క మాట వినకుండా. అది మొదటిది. రెండవది, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. రెండో ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్పారు. ఏది శ్రేష్టం? మాట వినట శ్రేష్టం. తిరుగుబాటు చేయుట అంటే ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు ఏం చేసావు అని సమూయేలు గారు అంటే అన్నిసార్లు కూడా ఒక్కసారి కూడా సమ్మతి కలగకుండా తిరుగుబాటు కలిగిన హృదయంతో నేను చేయలేదు, నేను కేవలం దేవుడు చెప్పిన పనే చేశాను అని చెప్పి తిరుగుబాటు కలిగిన సమాధానం చెప్పాడు. చెప్తాం మాత్రమే కాకుండా సోది చెప్పుటయు, కుంటి సాకులు. ఈ పని చెయ్యి అంటే నేను చేశాను, చేయకుండా చేశానని చెప్పడం. సోది చెప్పడం అంటే ఇదే. నేను కాదు, జనులు చెప్తేనే ఆ పశువులు తీసుకొచ్చాను. నేను కాదు, జనులు చెప్తేనే అమాలేకుల్లో యొక్క రాజును హతమార్చకుండా తీసుకొచ్చాను. నేను కాదు, సంథింగ్ సోది చెప్పడం. దేవుడికి పని చేయాలా, లేకపోతే సోది మాటలు చెప్పడం అవసరమా దేవుడికి? మరి మనం చెప్తే ఈ పని చేయి అన్నప్పుడు ఇప్పుడు కాదు రేపు చేస్తా, ఇవాళ కాదు ఇంకోసారి చేస్తా. దేవుడు ఈ పని చేయన్నప్పుడు ఆ రోజు చెయ్యాలా చేయకూడదా? ఆ దేవుడే చెప్తాడు, ఈ రోజు చేయి, ఇంకో రోజు చేయి, లేకపోతే ఫలానా అప్పుడు చేయని దేవుడు స్పెసిఫిక్గా చెబుతాడు. ఇప్పుడు చెయ్యి ఉన్న ఫలానా అని అన్నప్పుడు అలా చేయకుండా నెలల తరబడి ఆగి సంవత్సరాలు టైం తీసుకొని చేస్తే అప్పుడు సోది మాటలు చెప్పి నేను తప్పించుకున్నట్లేగా. దేవుడు ఆగస్టు 17వ తారీఖు దేవుడు నాతో మాట్లాడిన మాట చర్చ్ పెట్టు అని. ఆగస్టు 17వ తారీఖు ఎలా చెప్పారంటే ఉన్న ఫలాన్ని పెట్టు అన్నారు. కానీ ఆగస్టు 17వ తారీఖు నేను పెట్టలా. సోది మాటలు పలుకుతూ ఆగస్టు మాసం అయిపోయిన తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 25వ తారీఖు లేదా 26వ తారీఖు పెట్టబడి ఉన్నది దేవుడి యొక్క కృప చొప్పున. ఎన్ని నెలల్లో నేను సోది మాటలు పలకచ్చా? ఇది నేనైనా మీరైనా సరే ఇది నేను చేసిన తప్పు. ఇది సోది మాటలు పలుకుతూ నేను ఇలా ఎక్స్క్యూజ్ చేశాను. మరి మీరేం చేశారు? మూర్ఖత్వమును అగపరచుట, మూర్ఖుడిగా సమాధానం కూడా చెప్పాడు. రాజు ఎవరు? సౌలు గారు. నువ్వు ఎందుకు ఇలా తప్పు చేసావంటే నేను కాదు, శిరస్సుగా ఉన్న రాజుగా ఉన్న ఈ యొక్క సౌలు గారు ఏం చెప్పాలి? ఆయనకి అంత కమాండింగ్ ఉన్నా, అంత ఆధిక్యత ఉన్నా, ఆధిపత్యం ఉన్నా కూడా జనులకు లోబడి నేను ఇలా పశువులను నిర్మూలన చేయకుండా ఉంచాను అని చెప్పి మూర్ఖము కలిగిన మాటలు పలికాడు. మూర్ఖపు కలిగిన మాటలు ఎలాంటివంటే గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు దడిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఇక్కడ చూడండి 24వ వచనంలో దేవుడు ఇలా విసర్జించాడు అని సమూయేలు గారు కమాండింగ్గా చెప్తున్నప్పుడు అతను ఎలా చెప్పాలి? అవును నేను చేశాను అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా జనులు ఇప్పుడు కూడా చూడండి పొరుగు వారి మీద దోసేశారు. జనులకు దడవటం ఏంటి? జనులకు దడిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నేను వినలేదు, నన్ను క్షమించు అని అనలా. జనులకు దడిసి నేను యెహోవా మాట వినలేదు అని మళ్ళీ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ లేకపోతే ఎదుటి వారి మీద, పొరుగు వారి మీద, తన సహాయంగా ఉన్న పలానా వ్యక్తి మీద పాపము కానీ, తప్పు కానీ, నేరము కానీ తూసివేసే స్వభావం ఇలా చేశాడు. అందుకనే ఆయన అడిగిన క్షమాపణలో విలువ లేదు. అర్థమవుతుందా? క్షమాపణ యేసయ్య క్షమాపణ కలిగిన దేవుడు. ఇక్కడ సౌలు క్షమాపణ అడిగాడు. ఎలా అడిగాడు? ఏ హృదయంతో అడిగాడు? తండ్రి, నేను పాపము చేసి తిని, నువ్వు నన్ను విసర్జించకుండా నన్ను క్షమించు అని దుఃఖాక్రాంతుడై మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి క్షమాపణ అడగలేదు. సౌలు ఎలా క్షమాపణ అడిగాడంటే జనులకు దడిచి జనుల నిమిత్తమై ఈ పాపము చేసి తిని అని జనుల మీద తన యొక్క పాపము, తన యొక్క తప్పిదము త్రోసివేసి ఉన్నాడు. ఇది క్షమాపణ చెప్పే పద్ధతేనా?
కాని మాట నేను పలికితే నా నాలుక, నా నోరు, నా మైండ్, నా హృదయంలో నుంచి ఆ మాట వస్తుంది. అవునా కాదా? నా పక్కన వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ఎంత ప్రేరేపించినా, నా హృదయంలో నిలకడ లేకుండా తొందరపాటు స్వభావం కలిగి నేను మాట్లాడినట్లయితే, మాట మాట్లాడింది ఎవరు? నేనేగా. లెక్క చెప్పాల్సింది నేనేగా. ఆ టైంలో అవును ప్రభువా నేను చెప్పాను, నన్ను క్షమించండి అని అడిగే పద్ధతి. అలా కాకుండా నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ నన్ను రెచ్చగొడితే నేను దుర్భాషలు ఆడాను అని చెప్పచ్చా? మోషే గారు ఎంత సేవ చేశారు, పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు రాశారు. ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం దగ్గర నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశం వరకు ప్రయాణం చేపించారు. ఆ యొక్క ప్రయాణంలో ఇజ్రాయేల్ ప్రజల యొక్క చెప్పులు తెగలేదు, వారి యొక్క బట్టలు మాసలేదు. ఎంత గొప్ప కార్యం! ఇంత గొప్ప కార్యంలో కూడా ఒకానొక్క సందర్భంలో మోషే గారు కాని మాట పలికాడు. కాని మాట పలకటానికి కారణం మోషే గారి యొక్క కోపం కాదు. ఆయన పక్కన ఉన్న మిగతా ప్రజలు ఆయన్ని రెచ్చగొట్టారు, శోధించారు, విసిగించారు. ఆ యొక్క విసుగులో, ఆ యొక్క కోపంలో, తొందరపాటులో కాని మాట, అది కూడా ఒకటే, అది కూడా ఆ ఒక్కరోజే, అది కూడా ఆ ఒక్క సందర్భంలోనే మాట్లాడాడు. కానీ ఆ యొక్క మాటకి తగిన శిక్ష అనుభవించారా, అనుభవించలేదా? శిక్షకు లోబడ్డాడా లేదా? శిక్షకి ఒప్పుకున్నాడా లేదా? క్షమాపణ అడిగాడా లేదా? సో దేవుడు క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడు? మన హృదయంలో మన దేవుడిని ఎలా క్షమాపణ అడుగుతున్నాము అనేదే ఇంపార్టెంట్. నేను చేశా, అది క్షమాపణ అడిగే పద్ధతి. నేను చేశాను కానీ నా భార్య ఇలా రెచ్చగొడితేనే నేను ఇలా మాట్లాడాను, ఇది ఆదాం గారు చేసిన తప్పు. నేను ఇలా చేశాను, నా జనులు ఇలా రెచ్చగొడితేనే వారి యొక్క తొందరపాటు వల్ల ఆ పశువులందరినీ నేను చంపకుండా దాచిపెట్టాను, ఇది సౌలు గారు చేసిన తప్పు. దానియేలు గారు కాదు, దావీదు గారు కూడా బెత్షెబాతో పాపం చేశాను అనగానే నేను తప్పు చేశాను నిజమే, కానీ పలానా వాళ్ళు రెచ్చగొడితే నేను విచారించాను అని చెప్పలేదే. అవును నేను చేశాను, చంపేసేయి, కానీ నీ యొక్క అభిషేకం నాలోంచి తీసివేయమను, నీ రక్షణ ఆనందం నాలోంచి తీసివేయమను, నువ్వేమన్నా చెయ్యి కానీ నన్ను మాత్రం వదిలిపెట్టమను అని తన పడక గదిలో ఉన్న పరుపు కన్నీటితో తేలినట్లు ఆయన ప్రార్థన చేశాడు. మరి సౌలు గారు ఏం చేశారు? ఓకే, దేవుడు ఇక్కడ క్షమించాడా, క్షమించలేదా? దేవుడు క్షమించలేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు సౌలుని క్షమించలేదు. మరి మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ కలిగిన దేవుడు, ఆ యొక్క క్షమాపణకు పరిమితి లేదు అని చెప్పారు. మరి ఇక్కడ పరిమితి ఉంది కదా. జస్టిఫై యువర్ ఆన్సర్. మీరు అందరూ చెప్తున్నారు కదా, జస్టిఫై చేయండి. ఒకరికి మనం చెప్పిన ఆన్సర్ కరెక్ట్, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, మనం మాట్లాడుకున్న వాక్యం కూడా కరెక్టే, కానీ ఇది పాత నిబంధన గ్రంథం. ఇది మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ అతిక్రమంలో నుంచి వచ్చిన తీర్పుతో కూడిన వాక్యం. ఇది యెహోవా కాలమునందు లిఖింపబడిన వాక్యము. ఇది యేసుక్రీస్తు ప్రభు జన్మించక మునుపు రాసిన లేఖనములు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించిన పిమ్మట మోషే యొక్క ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలను దేవుడు మార్చి రాశాడు. రాయలేదా? కొత్త నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టుబడి ఉన్నప్పుడు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని పరిశోధించుటకు ఎంతోమంది పరిసయ్యులు కానీ రాజులు కానీ ఆ యొక్క స్త్రీని బందీ చేసి తీసుకొస్తారు. మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని నిర్గమాకాండము 21వ అధ్యాయంలో చేసిన తప్పు నిమిత్తం తగిన శిక్ష ఇది అంటూ ప్రతి ఒక్క తప్పు దానికి తగిన శిక్ష క్లియర్గా రాసి ఉంటుంది. ఆ యొక్క లేఖనములు చూపిస్తూ దేవుడిని ప్రశ్నిస్తారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? మాట్లాడతాడా? వంగి నేల మీద వేళ్లతో సంథింగ్ రాస్తారు. రాసిన తర్వాత రాసే వరకు సంథింగ్ అలా అడుగుతూనే ఉంటారు. రాసిన తర్వాత
అప్పుడు మాట్లాడతాడు ఆయన. మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు వచ్చి ఈ అమ్మాయి మీద, ఈ స్త్రీ మీద రాయి వేయి అని అంటారు. పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, ఆఖరికి చిన్న పిల్లలు సైతము కూడా వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు వదిలివేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ యేసు క్రీస్తు ప్రభు మళ్ళీ నేలగొట్టుకు కిందకు వంగి మళ్ళీ వేలుతో మళ్ళీ ఇంకోటి రాస్తారు. రాసి తిరిగి లేచి, అమ్మ ఎవరన్నా శిక్షించలేదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మాయి అడుగుతుంది, అవును నన్ను ఎవరూ శిక్షించలేదు, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, క్షమాపణ కలిగిన దానివై మరి ఇంక మీద ఎప్పుడూ కూడా పాపము చేయక జీవించుము అని చెప్పి ఆ స్త్రీని ఆశీర్వదించి అక్కడి నుంచి పంపించేస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు పాపము చెయ్యని, పాపము ఎరగని పరిశుద్ధుడై ఉన్నాడు. మరి ఆయన ఎందుకు రాయి వేసుకోవట్లేదు? ఆ అమ్మాయికి క్షమాపణ అడగలేదుగా? అడిగిందా? బైబిల్లో ఆ స్త్రీ యొక్క పేరు కూడా లేదు. బైబిల్ జ్ఞానంలో పలానా పలానా అని పేర్లు రాస్తారు, కానీ వాక్యంలో లేదు కాబట్టి పలానా అని మనం చెప్పకూడదు. స్త్రీ అంతే, అంతే, జస్ట్ స్త్రీ. ఇప్పుడు చెప్పండి, మోషే యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు సౌలు గారికి క్షమాపణ ఇవ్వలేదు, దేవుడు సౌలు గారిని విసర్జించాడు యెహోవా దేవుడు. నేను అడిగిన ప్రశ్న, క్షమాపణ పరిమితి ఉందా లేదా? పరిమితి లేదు. ఇది పాత నిబంధన గ్రంథము. దేవుడు పాత నిబంధన గ్రంథమును మార్చి, రిమెంబర్, దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని కొట్టివేయలేదు. దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని కొన్ని సందర్భాల్లో మార్చి 10 ఆజ్ఞలను మార్చి 2 ఆజ్ఞలుగా కుదించి ఉన్నాడు. ఆ కుదించిన ఆజ్ఞలో నుంచే వచ్చింది ఈ యొక్క క్షమాపణ. ఎలా అంటే దీనికి ఉదాహరణ చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఎందుకు క్షమించలేదు అని మీకు ఉదాహరణ ఎలా అయితే ఇచ్చామో, మరి కొత్త నిబంధన గ్రంథంలో పరిమితి లేని క్షమాపణ ఉంది అని చెప్పడానికి కూడా ఆధారం కావాలిగా. ఏం మాట్లాడినా ఏం చెప్పినా లేఖనంలో చూపిస్తూనే చెప్పాలి, అవునా? లేఖనంలో లేనిది ఏది కూడా దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న ఆయన యొక్క విశ్వాసులైనను కాపురులైన ఎవరో కూడా చెప్పకూడదు. చూడండి, చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ వీళ్ళల్లో బెస్ట్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. పేతురు గారు ఎవరు? అపోస్తుల్లో ప్రథముడు. క్రీస్తు యేసు అను ఒక బండ మీద కేఫా లేదా రాయి అనే ఒక పేతురు గారి చేత సృష్టి యావత్తులో ఆది సంఘముగా దేవుడు నిర్మించబడిన ఒక సంఘమునకు ఆయన కాపరి. ఇటువంటి పేతురు గారి జీవితంలో జరిగిన సందర్భాలు చూద్దాం. దేవుడు పేతురు గారిని పిలిచినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకునేవాడు. అంటే ఆయన జీవనోపాధి ఏంటి? ఆయన చదువుకున్నాడైనా, ఆయన జ్ఞానం కలిగినవాడైనా, విద్య కలిగిన వాడైనా. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. చేతనైతే రాసుకోండి. నాకు ఎన్నో క్వశ్చన్లు వచ్చినాయి, మీకు కూడా అలాంటివి వస్తాయని అనుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయపట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడనూ కలుగుదని ఆయనను గద్దింపసాగిను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులచే
తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. చాలండి. కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 16వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మీరు చదివారు. అలాగే 13 నుంచి 20 వరకు కూడా చదవండి. యేసు ఫిలిప్పుడైన కైసరియు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకుంటున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుకును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరనని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందునో బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందునో విప్పబడునని అతడితో చెప్పాను. అటు పిమ్మట చాలు మైక్ ఆఫ్ చేయి. చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి ఆల్మోస్ట్ 23 వరకు చదివారు. దీంట్లో ఈ సందర్భం అంతా ఒకటే. ఒకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుకి ప్లస్ సిమోన్ గారికి అండ్ మిగతా శిష్యులకి మధ్య జరుగుతున్న ఈ యొక్క సంఘటన లేకపోతే సందర్భం, అది కూడా ఎక్కడ, కైసరియు ప్రాంతంలోకి వచ్చి ఆ ప్రాంతంలో జరుగుతుంది. 2 వేరు ప్రాంతాల్లో జరగల, ఒకే ఒక ప్రాంతంలో. పేతురు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? 17వ వచనంలో, సీమోను నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురుడువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని పేతురుతో చెప్పెను. ఒకే ఒక్క సందర్భంలో పేతురు గారి గురించి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే సాక్ష్యం, నువ్వు నరుల చేత ఈ యొక్క జ్ఞానము సంపాదించలేదు, ఇది పరలోకమందున్న దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరిచిన సంగతి. కాబట్టే నేను యేసుక్రీస్తు ప్రభువును అని నువ్వు తెలుసుకోగలిగి ఉన్నావు. మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ఏలియా గారిని కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కానీ పలానా ప్రవక్త అని అనుకొని భ్రమపడ్డారు. కానీ నీవైతే దేవుడు బయలుపరిచిన జ్ఞానముతో నేను యేసుక్రీస్తు ప్రభువునని నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి క్రీస్తు యేసు అనే ఒక బండ మీద మొట్టమొదటి సంఘము నీ ద్వారా నేను కడతాను, నీకు దేవుని యొక్క తాళపు చెవులు ఇస్తాను, నీకు ఇలాంటి అధికారం నేను అనుగ్రహిస్తాను. భూమి మీద దేన్ని బంధిస్తువో దాని పరలోకమందు బంధింపబడితే, భూమి మీద దేన్ని విడుదల కలిగజేస్తావో దానికి పరలోకంలో విడుదల కలిగజేస్తావు. ఇవన్నీ ఎవరి గురించి ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడు పేతురు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యం! అక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు అపోస్తులు. ఆ ప్రాంతంలో 12 మంది అపోస్తులు ఉన్నప్పుడు ఒకే ఒక్కడితో దేవుడు ఇచ్చిన సాక్ష్యము ప్లస్ ఆధిక్యత, నీ ద్వారానే సంఘము కడతాను క్రీస్తు బండ మీద. అవునా? ఎంత గొప్ప ఆధిక్యత! ఇది జరిగిన పిమ్మట దేవుడు ఒక మర్మం చెప్తున్నాడు. ఫలానా అప్పుడు యెరూషలేములో మనుష్య కుమారుడు పట్టబడి ప్రజల కొరకు, లోకులందరి కొరకు ప్రాణత్యాగం చేస్తాడు. మృత్యువు 21వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
పేతురు చూడండి, పేతురు యేసయ్య చెయ్యి పట్టుకొని, అండర్లైన్. ఎవరు చేయి పట్టుకోవాలి? మరి ఎవరు చేయి పట్టుకున్నారు? ఎందుకు దానికి ముందు జరిగిన సందర్భంలో దేవుడు ఏమి ఇచ్చారు సాక్ష్యం? నువ్వు దేవుడి యొక్క జ్ఞానం చేత బయలుపరచబడ్డావు కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎరిగి ఉన్నావు అని దేవుడు బహుగా శ్రేష్టమైన ఆధిక్యత బిడ్డకు అనుగ్రహించాడు. అది జరిగిన తర్వాత ఆ బిడ్డ ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు చూడండి. ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు? దేవుడు మృత్యుంజయుడే 3వ దినమున లేపబడతారు, మరణమును జయించి మృత్యుంజయుడే తిరిగి లేస్తాడు. ఆ మరణమునకు ముందు ఇలా హింసించబడి, దూషించబడి, కొట్టబడి, ప్రాణత్యాగముకై దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇలా నడిపింపబడతాడు అని యేసయ్య చెప్తుంటే, పేతురు గారు యేసయ్య చేయి పట్టుకొని, అండర్లైన్, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. గద్దించటం ఏంటి? ఎవరిని గద్దించాలి? ఫస్ట్ పేతురు, ఒక మనిషి సృష్టికర్త దేవుడి యొక్క చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెయ్యి పట్టుకొని ఇలా మాట్లాడమాకు, అలా అనవద్దు, ఇది నీకు దూరమగును గాక, నీకెన్నడు కలగదు అని పేతురు గారు చెప్పారు. 3 తప్పులు. ఒకటి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చేయి పట్టుకొని ఆపటం. రెండో తప్పు ఏంటి? ఇది నీకు దూరమగును గాక. 3వది, నీకెన్నడూ కలగదు. రేపో మాపో దూరం అవటం కాదు, నీ బ్రతుకు దినంలో ఇలాంటిది నీకు ఎప్పుడూ జరగకూడదు అని పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని ఆశీర్వాదంగా, లేకపోతే క్లియర్గా ఉంటుంది, గద్దించెను. ఎవరెవరిని గద్దించాలో. ఒక శిష్యుడు అపోస్తులు అప్పటికీ పూర్తిగా మార్చబడాలి ఆయన అపోస్తుల కింద. కానీ విశ్వాసి దేవుడి యొక్క శిష్యులుగా ఉన్న ఈ యొక్క బిడ్డ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర 3 మార్లు తప్పిదములు. ఎలాంటి తప్పిదములు? దేవుడు యొక్క చెయ్యి పట్టుకొని వారించటం, ఇది నీకు దూరమగును గాక అని చెప్పటం, నీ యొక్క జీవితకాలం అంతా కూడా ఎప్పుడు ఇలాంటిది అనుభవించకుండా ఉండును గాక అని గద్దించెను. ఎన్ని? 3 కాదు 4. గద్దించడం కూడా తప్పే కాబట్టి 4 తప్పులు చేశాడు. చేశాడా? అప్పుడు దేవుడు మరి ఆయన్ని క్షమించకూడదుగా కదా? మరి అప్పుడు సౌలు గారిని ఎలా క్షమించలేదు, అలాగే పేతురు గారిని కూడా క్షమించకూడదుగా? ఒకసారి మీరు బైబిల్ తీమాకండి, ఇందాక 15వ అధ్యాయం మొత్తం చదవమన్నా కదా, ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుకున్న దాన్ని బట్టి సమూయేలు గారు ఎలా అయితే ఇలా ఆజ్ఞ అతిక్రమించావు అని సౌలు గారిని గద్దించి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు, నువ్వు అలా అనవద్దు, దేవుడికి నేను మొక్కుబడి చేసుకుంటున్నా, కనీసం ఈ మొక్కుబడి చేసే వరకైనా నువ్వు ఉండు అంటే నేను ఉండను అని సమూయేలు గారు చాలా గట్టిగా చెప్తారు. వెళ్ళిపోతున్న సమూయేలు గారిని సౌలు గారు పట్టుకొని ఆపుతారు. ఈ యొక్క క్రియలో సమూయేలు గారి యొక్క డ్రెస్ చినిగిపోద్ది. సౌలు గారు సమూయేలు గారిని పట్టుకొని ఆపారు, రెసిస్ట్ చేశారు, వెళ్ళొద్దు అని. ఇక్కడ పేతురు గారు దేవుడి యొక్క చేయి పట్టుకొని ఆపారు. ఏమైనా సింక్ ఉందా లేదా? అంతగా బలవంతం చేస్తున్నాడు సౌలు అని చెప్పి అభిషేకించిన, లేకపోతే గురువు హోదాలో ఉన్న సమూయేలు గారు తాను సముదాయించుకొని సరే అని చెప్పి ఒప్పుకొని, సౌలు గారు బలులు అర్పించే వరకు కూడా అక్కడే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అతను బతికినంత కాలం, సౌలు గారు బతికినంత కాలం అవ్వచ్చు, సమూయేలు గారు బతికినంత కాలం అవ్వచ్చు, అయినా కూడా ఒక్క సందర్భంలో కూడా సమూయేలు గారు సౌలు గారిని దర్శించాల. ఓకే, ఇక్కడ చూడండి, పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చెయ్యి పట్టుకొని వారించారు, గద్దించారు. ఇది దూరమగును కాగా నీ ఆయుష్కాలంలో ఎప్పుడు ఇది జరగదు అని చెప్పి అన్నారు. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడారు? సాతానా మాట్లాడిన మాట ఎవరు? పేతురు గారుగా మాట్లాడింది. ఈ సందర్భం చాలా ఇంపార్టెంట్ అండి.
మీ యొక్క మైండ్లో పెట్టుకోండి, పేపర్ పెన్లో రాసుకుంటాం కాదు. 23వ వచనము చాలా ఇంపార్టెంట్. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఇప్పుడు నేనున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. ఉదాహరణకి నేను విశాలితో మాట్లాడుతున్నాను. నేను విశాలి వైపు తిరిగి చూసి, విశాలి నువ్వు ఇలా చేయి మాకు అని నేను చెప్పాలి. మరి నేను అలా చెప్పట్లేదే. మాట మాట్లాడింది పేతురు. అప్పుడు 23వ వచనంలో ఏముంటుంది? యేసు పేతురు వైపు తిరిగి, పేతురు నా వెనక పొమ్ము అని అనలా. సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమైన కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావు అని అని చూడండి అని పేతురుతో చెప్పాను. మాట్లాడేటప్పుడు యేసయ్య శిష్యులతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలో మొదటి పదం ఏమనుంది? సాతానా. ఎండింగ్ పదం ఏముంది? పేతురు. ఎనీ సెన్స్? ఒక వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తిలోనే దేవుడు 2 మనుషులతో సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. అవునా? అవునా? మరి దేవుడు యొక్క మాట ఎంత మర్మంతో కూడి ఉన్నది. దేవుడు మనతో మాట్లాడే ప్రతి ఒక్క ప్రార్థన అనుభవము కానీ, కనిపెట్టుకునే స్వభావంలో కానీ, దేవుడు మాట్లాడే చిన్న మాట అయినా సరే ఎంత లోతు కలిగి ఉంటుంది, ఎంత మర్మంతో కూడి ఉంటుంది. ఇక్కడ పేతురు వైపు తిరిగి చూచి, పేతురు నా వెనకకు పొమ్ము అని అనలా. సాతానా నా వెనకకు పొమ్ము దేవుడు అన్నాడు కాబట్టి సాతాను ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఆ సెంటెన్స్ ముగించేటప్పుడు పేతురు అని సంబోధించాడు. అర్థమవుతుందా? ఒక సందర్భంలో ఒకే ఒక మనిషితో మాట్లాడినప్పుడు వేరు పేర్లు వాడాడు దేవుడు. నీ జీవితంలో ఎప్పుడు ఇది జరగదు అని చేయి పట్టుకొని గద్దించింది పేతురు. కానీ అలాంటి మాట కలగజేసింది సాతాను కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, సాతానా వెనక పో. దేవుడు పో అన్నప్పుడు సాతాను ఆ క్షణమునందే వెనక్కి వెళ్ళిపోయింది పేతురు గారిని వదిలివేసి. పేతురు గారు ఎందుకు ఆ సమాధానం చెప్పాడు అంటే, పేతురు గారు ఎందుకు అలాంటి ఆన్సర్ ఇచ్చాడంటే, పాత నిబంధన గ్రంథంలో యెషయా గారు రాస్తారు 55:8-9. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలండి. దేవుడి యొక్క తలంపు, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? దేవుడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశీలుల చేత, యూదుల చేత, వీళ్ళందరి చేత పట్టబడి, బందీగా ఉంచబడి, హింసించబడి, దూషించబడి, కొట్టివేయబడి, హతమార్చబడతాడు. 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లెగుస్తాడు. ఇది దేవుని యొక్క చిత్తం. ఇది దేవుని యొక్క లేఖనములు. ఇలాంటి లేఖనములు, ఇలాంటి తలంపులు, ఇలాంటి త్రోవ కలిగిన యేసుక్రీస్తు ప్రభు గురించి మనుషులు తెలుసుకోలేకపోయారు. అందుకే ఇలాంటి రిఫరెన్స్. దేవుడి యొక్క తలంపులు మనుషులు తలంపులు వంటివి కాదు, దేవుడి యొక్క త్రోవలు మనుషుల త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ పేతురు గారు దేవుడి యొక్క తలంపులు, దేవుడి యొక్క మార్గములు గ్రహించలేకపోయి ఉన్నారు కాబట్టి ఇది నీకు దూరమగునుగాక అని యేసుక్రీస్తు ప్రభుని గద్దించాడు. గద్దించిన పిమ్మటే ఎటువంటి జ్ఞానంతో గద్దించాడంటే, దేవుడి యొక్క వాక్యాన్ని ఎరుగక, దేవుడి యొక్క చిత్తాన్ని ఎరుగక, దేవుడి యొక్క తలంపులను ఎరుగక, దేవుడి యొక్క మార్గాన్ని ఎరుగక పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుని గద్దించి ఉన్నాడు. కాబట్టి దీనికి మూలమైనది సాతాను. కాబట్టి సాతానా నువ్వు వెనక్కి పొమ్ము అని యేసుక్రీస్తు ప్రభు సాతానును గద్దించాడు. ఎందుకు గద్దించాడో కింద వచనంలో రాశారు. మీరు మనుషుల ప్రకారం ఆలోచించుతున్నారు కానీ దేవుడి ప్రకారం దేవుడి యొక్క ఆలోచనను మీరు
అర్థం చేసుకోలేకపోతున్నారు అని పేతురుతో అనెను. అవునా? 18వ వచనం 23 అదేనండి. ఇందాక చెప్పిన రెఫరెన్స్ అదేనా? 16:23 అదేనండి. 16:23 సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. కారణమైన సాతానుని వెళ్ళగొట్టాలి. దేవుడికి మనకి మధ్య అడ్డుబండగా ఉన్న సాతానుని వెనక్కి పొమ్మనాలి. దేవుడికి మనకి అడ్డుబండగా ఉన్న సాతాను యొక్క క్రియలు సమస్తము దేవుడి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా లయమవ్వాలి. సాతాను వాటి యొక్క ఆలోచనలు, తలంపులు సమస్తము దేవుడి యొక్క కృప చొప్పున కట్టివేయబడాలి. అంతే, మనుషులను కాదు. ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు పేతురు గారిని గద్దించి క్షమించి ఈ యొక్క కారణానికి మూలమైన సాతానుని వెనక్కి పో అని అందో, అలాగే కొత్త నిబంధన కాలంలో కృపాకాలంగా ఉన్న ఈ యొక్క రోజుల్లో మనము కూడా విశ్వాసులుగా ఉన్న మనమందరి మధ్య అవిశ్వాసులుగా ఉన్న వారి దగ్గర దేవుడు ఎరుకని బిడ్డలు కూడా అసలు కంప్లీట్గా వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే దేవుడి యొక్క ప్రేమను ప్రకటించాలి. వాళ్ళందరి దగ్గర క్షమ గురించి విశిష్టత చెప్పాలి. క్షమ మనం చేసి చూపించాలి. దేవుడు సౌలు గారిని విసర్జించినట్టు ఇక్కడ పేతురు గారిని కూడా విసర్జించవచ్చు. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క తలంపులు పేతురు గారు తెలుసుకోలేదుగా, గ్రహించలేక ఉన్నారుగా, హీనమైన స్థితిలో ఉన్నారుగా, ఆత్మీయంగా హీనమైన స్థితిలో ఉన్నారుగా. దీనికి కారణం సాతాను కాబట్టి సాతాన్ని గద్దించాలి, అంతేగాని మనిషిని కాదు. మనిషిని గద్దించాలి. పేతురునే గద్దించాడు, కానీ పేతురులో ఉన్న సాతాన్ని వెనక్కి వెళ్ళిపోమన్నారు. క్షమ కావాలి. ఎలా అంటే మనిషిని కట్ చేసేటట్టు కాదు. పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను పంటికి పన్ను అని నిర్గమాకాండము 21-23లో ఉంటుంది. ఒక మనిషి ప్రాణానికి బదులుగా ఇంకో ప్రాణం తీయబడాలి అని మోషే గారి చేత లెక్కింపబడ్డ రిఫరెన్స్ తీయమాకండి, నిర్గమాకాండము 21-23లో ఉంటుంది. కానీ ఇది మోషే యొక్క ధర్మశాస్త్రము కాదు. యెహోవా యొక్క ధర్మశాస్త్రము కాలము ముగింపబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపాకాలము నడిపింపబడుతున్న ఈ యొక్క తరములో కంటికి కన్ను పంటికి పన్ను లేదు. క్షమాపణకు పరిమితి లేదు. ఇది జస్ట్ నోటి మాట కూడా కాదు. మత్తయి సువార్తలో 18:21 ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పు. చాలండి, చాలు మీకు రాసుకోండి. యాక్చువల్గా అయితే 18వ అధ్యాయము 21 నుంచి మొత్తం చదవాలి. అధ్యాయం మొత్తం 21-22లో మాత్రమే ఎన్ని మార్లు వరకు క్షమించాలి అని దేవుడు లెక్క ప్రకారం మాట్లాడతాడు. దానికి ఉపమానముగా 23-35 వరకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణతో సహా దేవుడు చెప్తాడు ఎంతవరకు క్షమించాలనేది. ఉదాహరణ సమయం అయిపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ వాక్యంలో ఏంటి, నేను అడిగిన ప్రశ్న ఏంటి, క్రీస్తు యేసు యొక్క క్షమాపణకు పరిమితి, లిమిట్ ఉందా లేదా? పేతురు గారు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. ఆది అపోస్తులైన పేతురు గారు, మొట్టమొదటి కాపరైన పేతురు గారు, సంఘమునకు మూలమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, ప్రథమ శిష్యుడు అయిన పేతురు గారు యేసుని అడుగుతున్నారు, నేను నా సహోదరుడు నా ఎడల తప్పు చేసినట్లయితే నేను 7 మార్లు క్షమించాలా లేదా నేను 8 మార్లు క్షమించాలి అని అడిగితే యేసు ఇచ్చే సమాధానం ఏంటి? 7 సార్లు క్షమించడం కాదు, 70 ఏళ్ళ. నరుడి యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. సో నరుడు బ్రతికినంత కాలము క్షమిస్తూనే ఉండాలి. వాక్యం మొదట్లో అడిగిన ప్రశ్న ఏంటంటే క్షమాపణకు పరిమితి ఉందా?
అంటే దాని యొక్క సమాధానము పరిమితి లేదు. మరి పరిమితి లేకుండా ఎంతకాలం క్షమించాలి అంటే యేసయ్య ఇక్కడ ఒక ప్రవక్త మాట్లాడట్లేదండి, స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అది కూడా పేతురు గారితో మాట్లాడుతున్న మాట. ఎటువంటి బోధ ఉన్నా యుక్తికో లేకపోతే లౌక్యంతో బోధ అని చెప్పి అందరూ అంటూనే ఉంటారు. మరి ఈ యేసుక్రీస్తు ప్రభు ఆది సంఘంతో మాట్లాడుతున్న మాట, కొట్టువేయటానికి కూడా లేదు ఈ మాట. 70 ఏళ్ళ 70 ఇయర్స్ పాటు, అంటే నరుడి యొక్క ఆయుష్కాలం ఉన్నంత వరకు విశ్వాసి తన సహోదరులు ఎదుట, సహోదరులు అంటే బ్లడ్ రిలేషన్ అయిన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు కాదు, ఒక సంఘములో ఉన్న విశ్వాసులందరూ యేసుక్రీస్తు నామమునందు బాప్తిజం తీసుకుని రక్త మాంసంలో పాల్పొందు పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసులు సహోదరులే. ఈ యొక్క సహోదరులు అందరినీ కూడా ఒకవేళ తెలిసి లేక తెలియక తప్పిదములు జరిగి ఉన్నట్లయితే నీ యొక్క ఆయుష్కాలం ఉన్నంత వరకు క్షమిస్తూనే ఉండాలి. దీనికి ప్రూఫ్ ఏంటంటే కొలస్సీయులు 3:13. కొలస్సీయులు 3:13 చూడండి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఎందుకు క్షమించాలండి? ప్రభువు మిమ్మును క్షమించులాగునా. నేను ఎలా క్షమించాలి అని అడుగుతున్నప్పుడు కొంతమంది అంటారు, నేను క్షమించేసా కానీ నేను నాతో మాట్లాడు, నేను క్షమించేసా అయినా సరే క్షమించేశాను, నా హృదయంలో నేను క్షమించేశా కానీ అడిగి నేను క్షమించేశా కానీ వాడెవరో నేనెవరో. ఇది కరెక్టా? వాక్యం ప్రకారం మీరు చెప్పండి. వాక్యం రెఫరెన్స్ మీరు నీకు చూపించేదా? చూడండి, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, ఇక్కడ నేనున్నాను, నేను నా భార్య ఉన్నాం, నా భార్య నాకు హాని చేసిందని నేను అనుకుని ఎడల, ఇలా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. తను హాని చేసిందని నేను అనుకున్నాను కానీ దేవుడు అనుకోలేదుగా. నేను హాని చేశానని చెప్పి నా భార్య అనుకోవచ్చు కానీ దేవుడు అనుకోడుగా. అంటే నా యొక్క ఆలోచనలు తప్పు కాదు, నా ఎదుట ఉన్న బిడ్డ లేకపోతే నా ఎదుట ఉన్న సహోదరుడు, నా ఎదుట ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు బట్టి కాదు, దేవుడు ఆలోచనలు బట్టే ఉండాలి. మన సహించేదైనా క్షమించేదైనా సరే. హాని చేశాడని చెప్పి నేను అనుకుంటున్నా కానీ దేవుడు అనుకోవట్లేదుగా. ఒక సంఘటన జరిగితే అది ఇద్దరు బిడ్డల మధ్య జరుగుతుంది, ఒకరి మధ్య జరగదుగా. సో మన సొంత నిర్ణయాలు బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత తీర్పును బట్టి కాదు, దేవుడు బట్టే ఉంటుంది. సో అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడు నిన్ను క్షమించలాగా నీవు నీ యొక్క పొరుగు వారిని, నీ యొక్క సహోదరుని, నీ యొక్క విశ్వాసులను, నీ యొక్క సమస్తం అందరి మనుషుల పట్ల, వాళ్ళు అవిశ్వాసులైనా సరే, వాళ్ళు విగ్రహారాధకులైనా సరే, వాళ్ళ అన్యులైనా సరే, దేవుడు నిన్ను క్షమించలాగున నువ్వు వారిని క్షమించుము అని వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి, ఇది ఒక ఆజ్ఞ. సో క్షమాపణకి లిమిట్ లేదు, క్షమాపణకి పరిమితి లేదు. పరలోక ప్రార్థన అందరూ చేస్తారుగా, ఇలాగ ప్రార్థన చేయండి అని దేవుడు మత్తయి సువార్తలో కానీ ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో చాలా అధ్యాయాల్లో చెప్తారు. ఆ యొక్క పరలోక ప్రార్థనలో 7 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద సెంటెన్స్, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగా మీరు మా అపరాధం క్షమించండి, లేదా మా ఎడల మా రుణస్థులను మేము క్షమించలాగా మీరు మా రుణస్థులను క్షమించండి అని ఉంటుంది. మరి క్షమకి అంత విలువ లేకపోతే, క్షమకి లిమిట్ ఉన్నట్లయితే పరలోక ప్రార్థనలో క్షమాపణ గురించి దేవుడు అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది యాక్చువల్గా ఈ యొక్క క్షమ గురించి చెప్పడానికి ఈ 1 గంట సరిపోదు, నా జీవితం కూడా సరిపోదు. నేను పుట్టుక హిందూ, కార్తీక మాసం వచ్చిందంటే శివాలయానికి వెళ్తా, ఎన్నో గుళ్ళు గోపురాలు, తిరుపతి, శ్రీశైలం, ఇక వగేరా వగేరా ఎన్నో చోట్లకి వెళ్ళాం. పూజలు పునస్కారాలు, మొక్కు ప్రకారము జుట్టు లేకపోతే గుండు గీయించుకుంటాం, ఇవన్నీ ఇలా ఎన్నో చేసాంగా. మరి నేను విగ్రహారాధకుడినేగా. మరి నేను విగ్రహారాధన పాపంతో సమానము,
మరణశిక్షతో సమానము. విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ అగ్నిగుండంలో పాలవుతారని ప్రకటన గ్రంథంలో కూడా రాసి ఉంటుంది. మరి నేను అగ్నిగుండంలో పాల్పొంపు పొందుకోవాలిగా. ఇప్పుడు మీ దగ్గర నేనెందుకు బైబిల్ పట్టుకొని మాట్లాడాలి? దేవుడు నన్ను నిలబెట్టి మీకెందుకు వాక్యం చెప్పించాలి? మన దేవుడు నన్ను క్షమించకూడదు కదా. ఆలోచన చేయండి, క్షమ ఎంత గొప్పదో. దేవుడు పాపుల కొరకే భూమి మీద జన్మించి ఉన్నాడు. దేవుడు నీతిమంతుల కొరకు జన్మించి ఉండలేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ యొక్క వాక్యం ఉంటుంది. దేవుడు పాపుల కొరకే భూమి మీద జన్మించి ఉన్నాడు. మీరందరూ బలారాధన తీసుకుంటున్నారుగా, ఆల్మోస్ట్ అలా అందరూ బాప్తిజం తీసుకుంటున్నారుగా. బలారాధన విశిష్టత మీకు తెలిసినట్లయితే క్షమ యొక్క విశిష్టత కూడా అంతే తెలుస్తుంది. క్షమ యొక్క విశిష్టత నీకు తెలియకపోతే బలలో చేయి పెట్టడం కూడా వేస్ట్. చూడండి, మత్తయి సువార్త 26:28. ఒక్కొక్క వచనం ఎంతో శ్రేష్టమైంది. 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలండి. కొత్త నిబంధన రక్తం. 28 చదివింది మీరు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన మీద 1 అని అంకి పెట్టారు. కింద డిక్షనరీలో ఏం రాశారు? మనం ఈ పాత నిబంధనలో ఉన్నామా? సో మనం పాటించాల్సింది ఏ నిబంధన? నేను పాటించను, నీ పాత నిబంధనే పాటిస్తాను అన్నప్పుడు బలారాధనలో ఎందుకు వేలు పెడుతున్నావు? దేవుడి యొక్క రక్త ప్రోక్షణలో ఎందుకు వేలు పెడుతున్నావు? మరి గొర్రెలను, గాడిదలను, పశుప్రాయులను, కోడులను తీసుకొచ్చి దహనబలికి రక్తం అర్పించవచ్చుగా. పాత నిబంధన గ్రంథం ప్రకారం అలాగే చేయాలి. నువ్వు అలా చేస్తున్నావా? ఎందుకు చేయట్లా? చెప్పండి, ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే అది పాత నిబంధన గ్రంథం. దేవుడు పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు జన్మించక మునుపు వరకు ఆ యొక్క క్రియ కొనసాగించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన పిమ్మట లేఖనముల ప్రకారము ఒకే ఒక్కసారి భూలోకమంతయు మనుషుల యొక్క రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు నిర్దోషమైన నిష్కలంకమైన నజరేయుడగు యేసు యొక్క రక్తము చేత విమోచింపబడుతున్నది, క్షమింపబడుతున్నది అని పాత నిబంధన గ్రంథంలో లేఖనముల ద్వారా లిఖింపబడి ఉన్నవి. కొత్త నిబంధన గ్రంథంలో కూడా లేఖనముల ద్వారా లిఖింపబడి ఉన్నాయి. ఈ యొక్క లేఖనములు యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మనము ద్రాక్షారసమును సాదృశ్యముగా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని సూచనగా తీసుకొని ప్రార్థనలో ఒక పదార్థముగా ప్రార్థన ద్వారా మార్చబడుతుందని ఒక విశ్వసించి మనం తాగేది ద్రాక్షారసమే, మనం తినేది కూడా గోధుమ పిండే, మనం తినేది కూడా చపాతీ అవ్వచ్చు, పులక అవ్వచ్చు, పూరి అవ్వచ్చు. ఎందుకంటే నేను చెప్పిన 3 ఐటమ్స్ కూడా గోధుమ పిండితోనే చేస్తారు. నువ్వు తినే దేవుడి యొక్క శరీరముగా అనుకుంటున్న పదార్థము కూడా గోధుమ పిండే. నేను టిఫిన్తో కంపేర్ చేశానని మీకు కోపం రావచ్చేమో, కానీ అది టిఫిన్. ఇక్కడ ప్రార్థనతో నమ్మి విశ్వసించి ఈ యొక్క గోధుమ పిండిని నువ్వు నీ యొక్క దేహముగా మార్చుతున్నావు అని నమ్మకంతో ప్రార్థన రూపంగా మనం దాని మీద పొందుకుంటాం. ద్రాక్షారసమే. గ్రేప్ జ్యూస్ మీరు ఎప్పుడు తాగరా? నెలలో అయినా వారంలో అయినా సరే, లేకపోతే డబ్బులున్న వాళ్ళు ఫ్రూట్స్ బాగా తింటారుగా, వాళ్ళు ఎప్పుడు గ్రేప్ జ్యూస్ తాగరా? మరి గ్రేప్ జ్యూస్ పద్దాక మరి ద్రాక్షారసం ఎందుకు అవ్వట్లా? అదే దేవుడి యొక్క రక్తం ఎందుకు అవ్వట్లా? గోధుమ పిండేగా, ద్రాక్షారసమేగా. ప్రార్థన తేడా. ప్రార్థించి విశ్వాసము చొప్పున ఈ యొక్క పదార్థం ఆ యొక్క పదార్థంలోకి మార్చబడుతుందని మనం నమ్మి పొందుతాం. దేవుడు 28వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు, చూడండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ. మనం మాట్లాడుకుంటున్న వాక్యం దేని గురించి? క్షమాపణ గురించి. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ ఎలా వస్తుంది? నిబంధన రక్తము, కొత్త నిబంధన రక్తము. ఎవరి రక్తం? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. నీకోసమేనా యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చింది? నీకోసమేనా? నీకోసం ఇది వాక్యం చూపించు.
యేసయ్య నా సొత్తు. వాక్యం చూపించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అనేకుల కొరకు, 28లోనే ఉంటుంది చూడండి, అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన సంబంధమైన నా రక్తము అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయముగా చెప్పుచున్న మాట. క్షమాపణ లేదు అంటే యేసు యొక్క రక్తము లేదు. క్షమాపణకి పరిమితి ఉంది అని మాట్లాడినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి కూడా పరిమితి ఉన్నట్లే. ఇది నేను చెప్పిందా మత్తయి సువార్త 26:28లో చెప్పినట్ల? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న కొత్త నిబంధన సంబంధమైన నా రక్తము అని యేసు చెప్పెను. సో యేసు యొక్క క్షమ పరిమితి లేదు. పాప క్షమాపణ నిమిత్తమై దేవుడు అనేకుల కొరకు, సృష్టి యావత్తులో ఉన్న మానవ ప్రాణులందరి నిమిత్తమై దేవుడు రక్త విమోచన, నిష్కలంకమైన ఆయన రక్తము ధారపోసి వెళ్ళపోసి కొన్నాడు మనందరినీ కూడా. సో నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే యేసు యొక్క క్షమాపణకి పరిమితి లేదు, లిమిట్ లేదు. 70 ఏళ్ళ పాటు విశ్వాసులు తన సాటి అయిన విశ్వాసులను క్షమిస్తూనే ఉండాలి. ఎలా అయితే పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా యేసయ్య నిన్ను ఎలా క్షమిస్తున్నారో నీ యొక్క పాపములను బట్టి, అలాగే నీ ఎడల అపరాధములు చేసిన నీ యొక్క సహోదరులందరినీ కూడా యేసు నిన్ను క్షమించులాగా నువ్వు క్షమించు. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమెన్.